ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రవేశిస్తున్నాం శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నది. ఈరోజు మన వర్తమానం వచ్చి భర్తలారా మీ భార్యను ప్రేమిస్తున్నారా? బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి 33వ వచనం వరకు చదువుకున్నట్లయితే ఇక్కడ మనకి భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలని స్పష్టంగా అనేకమైనటువంటి విషయాలు బోధపరచబడినవి. భార్య భర్త నుంచి ఆశించేది ఒక్కటే, ప్రేమ. ఆమె అందరినీ విడిచి నీ దగ్గరికి వచ్చింది. నీవు ఆమెను ఎలా చూసుకుంటున్నావు? భర్తమైన నీవు భార్యని ఎప్పుడు కూడాను నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే పశ్చాత్తపడి భార్యను ప్రేమించేవాడుగా నీవు ఉండాలి. బైబిల్లో ఎఫెసీ 5:25లో పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. తర్వాత వచనంలో కూడా మనకున్నది, పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరిని ఏక శరీరం అవుతారు. ఈ మర్మము గొప్పది. మెట్టుకు మీరు ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. ఈ రీతిగా దేవుని వాక్యంలో అనేక చోట్ల అనేక మాటలు బోధపరచబడినవి. సామెతల గ్రంథము 9:14లో కూడాను ఇలాగ ఉన్నది. ఏమని అంటే, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అలాగనే సామెతలు 31:10లో కూడా ఇలాగుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైనది. ఈ రీతికి మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యం అన్నింటిలో కూడాను పురుషుడికి జ్ఞాపకం చేస్తున్నారు భార్యను గురించి. పురుషులైన వారు తమ భార్యలను ప్రేమించాలి. దేవుడు ఎలా ఇచ్చారంట? దానముగాను, అలాగనే స్వాస్థ్యమైనటువంటి గృహమును విత్తమును నీకు పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. కానీ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. భార్య దొరికిన వానికి మేలు దొరికినది కూడా దేవుని వాక్యంలో ఉన్నది. కాబట్టి పురుషులైన వారు, భర్తలైన వారు మీ భార్యలను ప్రేమించాల. వారి మీద ఆధిపత్యం చేయడానికి కానీ, వారి మీద అజమాయిషి చేయడానికి కానీ, వారిని దండించుకోకుండా, వారిని కొట్టడానికి, వారిని తిట్టడానికి మనకు అధికారం ఇవ్వలేదు. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, ప్రతి పురుషుడు కూడాను తన సొంత శరీరం వలె తమ భార్యలను కూడా ప్రేమించాలంటే. ఎవరు కూడా తన శరీరానికి హాని చేసుకోరు కదా. తన సొంత శరీరాన్ని ఎంతో ప్రేమించి దానిని పోషించుకుంటూ ఉంటారు. అలాగనే మరి సొంత శరీరాన్ని ఎలా పురుషుడు కాపాడుకుంటూ పోషించుకుంటూ ఉన్నాడు, అలాగా తన భార్యను కూడా ప్రేమింప బద్ధులై ఉన్నారని, తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకుంటున్నాడని వాక్యం తెలియజేస్తున్నది. నువ్వు భార్యను ప్రేమించట్లేదంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవట్లేదని అర్థం ఇక్కడ దీని వాక్యాన్ని బట్టి. కాబట్టి భార్యలను అటువంటి వారిని బాధించకుండా, నొప్పించకుండా ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యంలో కూడా మరొక చోట ఉన్నది. ఏమని అంటే, పేతురు రాసిన పత్రికలో కూడా ఉన్నది, స్త్రీ బలహీనమైన ఘటము అంటారు. అందుకని జ్ఞానంతో వారితో కాపురం చేయాలని చెప్పి వాక్యంలో ఉన్నది. బలహీనులైనటువంటి వారిని బలవంతుడైన భార్యని నీకు ఇచ్చాడేమో, బలవంతుడైన నీకు భార్యను అప్పగించాడేమో. అయితే నీ బలాన్ని ఆధారం చేసుకుని భార్య మీద ఆధిపత్యం చేయటం, అధికారం చెలాయించడము, ఆమెను కించపరచడము, ఆమెను నొప్పించడము, కింద పెట్టడము, ఆమెను ఎప్పుడు కూడాను తీసివేయటమే కాదు. కానీ నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు, నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకున్నావు, అలాగే నీ భార్యను కూడా ప్రేమింప బద్ధులు అయి ఉన్నావు అని చెప్పి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది. పురుషులారా మీ భార్యను ప్రేమించండి అని ఎఫెసీ పత్రిక 5:5 మరీ చెప్తూ ఉన్నారు. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యని హత్తుకున్నని దేవుని వాక్యంలో ఉన్నది. అంటే దీనిని బట్టి ఏంటి అంటే, భార్యని ప్రేమించాలని, తనతో పాటు సమానంగా చూసుకోవాలి. దేవుడు ఎలా చేశాడంటే, పురుషుడిని ఎక్కడి నుంచి తీశారు? కాళ్ళలో నుంచి తీయలేదు, లేకపోతే తలలో నుంచి తీయలేదు, కానీ ప్రక్కటెముకలో నుంచి తీశారు. అంటే ఏమిటి అంటే, తల మీద తీసినట్లయితే ఒకలా అతని కంటే, పురుషుడి కంటే స్త్రీ ఎక్కువగా హెచ్చించుకునేది. ఒకలా కింద కాళ్ళలో నుంచి కాలెముకలో నుంచి తీసినట్లయితే ఆమె తక్కువగా అయిపోతుంది అని ఒక దేవుడు అలా చేయలేదు. సరే సమానంగా ఉండుట కొరకాయి, ఒకరికొకరు సమకూర్చుకున్నట్టు కొరకాయి, సమభాగం కలిగిన వారిగా ఉండాలని చెప్పి ఆలోచించి దేవుడు ప్రక్కటెముకల నుండి దేవుడు తీసుకురాడు. వీరిని ఆధారం చేసుకుని కూడా పురుషులైనటువంటి వారు తమ భార్యల్ని ప్రేమించాలి. నీకు గృహము విత్తం అంటే పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యం గృహము, లేకపోతే నీకు ఇచ్చినటువంటి పొలాలు కానీ, స్థలాలు కానీ, బంగారం కానీ, ఏదైనా రూపంలోనైనా నీకు ఆస్తి ఇస్తే అదంతా నీ తల్లిదండ్రుల నుంచి వచ్చి, నీ పితరుల నుంచి వచ్చిన స్వాస్థ్యం. కానీ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడు నీకు సుబుద్ధి గల భార్య అని ఇచ్చాడు అంటే దేవుడు నీకు దానం చేశాడు. కాబట్టి స్త్రీని నువ్వు ప్రేమించాలి, భార్యని నువ్వు ప్రేమించాలి. కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి, ఒకరికంటే ఒకరిని ఘనముగా ఎంచుకుంటూ, ఒకరికంటే ఒకరిని యోగ్యుడిగా ఎంచుకుంటూ, ప్రేమించుకుంటూ, ఆదరించుకుంటూ, ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ, ఎక్కడ బలహీనపరచుకోకుండా, కించపరచుకోకుండా, యోగులు ఎంచుకుంటూ, ప్రేమించుకుంటూ దేవుని కనపరచాలి. భర్తలైన వాళ్ళని భార్యని ప్రేమించండి. వారు కూడా మీకు లోబడి ఉంటారు.
ఎప్పుడే భార్య కోరుకునేది ఒకటే, ఎంత కష్టమైన భరిస్తుంది, ఎంత నొప్పైనా భరిస్తుంది, ఎంత నష్టమైన ఎంత పరిస్థితులైనా భరిస్తుంది. కానీ తన భర్త ప్రేమను కోల్పోతే మాత్రం ఆమె ఆశించేది ఒకటే భర్త నుంచి ఏంటంటే ప్రేమ. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది, పురుషులారా మీ భార్యను ప్రేమించండి. ఇప్పటివరకు నీ భార్యను ప్రేమించకపోతే, నీ భార్యను అర్థం చేసుకోకపోతే, నీ భార్యను కొట్టేవాడుగా హింసించేవాడుగా ఉంటే ఇప్పుడైనా నీ మనసు మార్చుకో, దేవుని వాక్యానికి లోపడు, నీ భార్యను ప్రేమించు. అప్పుడు నీకు ఆమె నీకు విధేయతలోకి ఆమె నిన్ను ఆనందించుకుంటుంది. అందరికీ వందనాలు.